కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా కీలకమైన మలుపులు తిరుగుతోంది. కాకపోతే కంట్రోల్ చేయడం డీకే శివకుమార్కి పెద్ద కష్టమేం కాదు. గతంలో కూడా అనుభవం ఉంది. సిద్ధరామయ్య వర్గంలోని కొంతమందిని పక్కన పెట్టాడు. ఎందుకంటే తను ముఖ్యమంత్రి అయినప్పుడు తన వర్గాన్ని పెట్టుకుంటాడు. ఇదివరకు డీకే సిద్ధరామయ్యల మధ్య తగ్గు వచ్చినప్పుడు సిద్ధరామయ్య తన వర్గం మంత్రులను ఎక్కువ మందిని పెట్టుకుని డీకే శివకుమార్ వర్గానికి కొంత షేర్ ఇచ్చాడు. ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది. 19 మంది కొత్త మంత్రులను నియమించుకున్నాడు. యశ్వంత్ గౌడని పక్కన పెట్టాడు. దాంతో యశ్వంత్ గౌడ ఇప్పుడు తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. అట్లాగే తనకు ఉన్నటువంటి కార్పొరేషన్ నామినేటెడ్ పదవులకు కూడా రాజీనామా ప్రకటించాడు. ఏంటి అంటే నా మీద ఎట్లాంటి అవినీతి ఆరోపణ లేదు అంటే పరోక్షంగా డీకే శివకుమార్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని ప్రస్తావించాడు. నన్ను నాలాంటి పక్కన పెట్టడం ఏంటి అంటూ నిలదీస్తూ వచ్చాడు. ఇంకోవైపున గోపాలకృష్ణ అనే ఎమ్మెల్యే కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇతను సిద్ధరామయ్య వర్గమే. నాతో పాటు ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు అన్నాడు. ఇక్కడ వివాదం సృష్టించాలనుకుంటుంది ఏంటంటే అక్కడ సంకీర్ణమేం కాదు, కాంగ్రెస్ పార్టీదే అధికారం. వీళ్ళందరూ కలిసి 30 మంది రాజీనామా చేసిన ఏం కాదు. బీజేపీ ఏమి గవర్నమెంట్ ఈ దఫా క్రిందటిసారికి మళ్ళీ మధ్యలో ఫామ్ చేయాలనుకోవట్లేదు. లేదా యడ్యూరప్ప లాగా అర్జెంటుగా ఆవేశపడిపోయి అట్లాగా వేరే ప్రభుత్వాన్ని కూల్చి ముందుకు క్రిందటిసారి కనుక ఆ కాంగ్రెస్ కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉంటే బీజేపీ మళ్ళీ వెంటనే అధికారంలోకి వచ్చేది. అప్పుడు ఒక 2 ఏళ్ల తర్వాత అది కూల్చి రావడం వలన పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి బీజేపీ అధిష్టానం తెచ్చుకోదలుచుకోలేదు. ఉన్నది ఎట్లాగూ యడ్యూరప్ప పక్కన కూర్చున్నాడు కాబట్టి ఆ బొమ్మాయికి వచ్చేటప్పటికి అట్లాంటి ఇష్యూస్ లేదు. బీజేపీ అధిష్టానం ఆలోచనలే అమలు చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ నష్టం ఉండదు. తాత్కాలికంగా కొంత క్రైసిస్ క్రియేట్ చేయడం, దీన్ని అడ్డు పెట్టుకుని బేరాలాడటం అన్నది కాంగ్రెస్లో సహజసిద్ధంగా ఉన్నటువంటి గుణమే.